అందరికీ మన్నతండి బైబిల్ మిషన్ సంఘము శుక్రవార ఆరాధనకి మీ అందరికీ స్వాగతం. అందరూ బాగున్నారు కదా? మరి శుక్రవారం ఆరాధనకి మీరు అందరూ సిద్ధపడి లైవ్లోకి వచ్చారని ఆశిస్తున్నాను. మరి అందరూ సిద్ధపడండి. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచుకొని కరుణలు మూసుకునండి. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమగల పరలోకపు మా తండ్రి, మీ దేవుని నామమునకు వందనములు, స్తోత్రములు. రెండు నెల తండ్రిగాను కుమారునిగాను పరిశుద్ధాత్మగాను సన్నిధికి వచ్చేయమని ప్రార్థన చేస్తున్నాము. మా తండ్రి గారైన దేవదాసయ్య గారి ఆత్మను, దూతలను, పరలోక పరిశుద్ధులను కూడా మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాము. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన ఇంతవరకు మాకు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించినందుకే వందనములు, స్తోత్రములు. మమ్మలను మా జనాంగములను దీవించి ఆశీర్వదించినందుకే వందనములు, స్తోత్రములు. నీవు సృష్టించిన యావత్తు సృష్టిని కాపాడినందుకే వందనములు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము. తండ్రి, మరి విశ్రాంత కాల సమయం మందు నిన్ను ఆరాధించుకోవడానికి మా అందరికీ ఇచ్చిన గొప్ప భాగ్యము కొరకై వందనములు, స్తోత్రం దీవించి ఆశీర్వదించండి. ఈ లైవ్లో పాల్గొంటున్న బిడ్డలందరికీ కావలసిన ఈవులు దయచేయండి. సంతోషము, సమాధానము, ముఖ్యముగా ఆరోగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. తండ్రి, వందనములు, స్తోత్రములు. ప్రభు, మీకు ఇష్టమైన రీతిలో ప్రభు లోకమును మీరు దీవించి ఆశీర్వదించండి. మీ కృప సమాధానంలో మాకు ఉంచండి. ఈ కార్యక్రమం అంతటిలోనూ ప్రతి విషయంలోనూ సమాధానం దయచేయండి. ఏడుల వాంతరం ఇబ్బందులు జరగకుండా అన్నిటిలోనూ మహిమ మమ్మల్ందరినీ దీవించి నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలుడుకు ప్రార్థన చేస్తున్నాము. పరమ తండ్రి, ఎప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములు ఉండనట్లు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆయనకే. ఆది అందు ఇప్పుడును ఎల్లప్పుడూ ఉండునట్లు కీర్తి, ప్రభావములు ఆయనకే స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన జనుల భూమి మీద స్తుతి పాట తీసుకుందాం. జయము కీర్తన, 70వ కీర్తన. జయము కీర్తనలు జయ శాంతముతో జయము జయమేయనులేండి, జయమే క్రీస్తుని చరిత్రయంతట, జయమే మరణమున జయమే నీచమును జయమే కోరిన ఎల్లవారి కౌన
పైన వేసుకున్న జయము జయమని వ్రాసుకున్న జయము సాగిరాస్ జయము రాక పూర్వం జయమను జనులకు జయమను స్తుతించు జనులకు జయమను స్మరి జనులకు జయమను జయము జయమని కలవరే జయ పదమే కల్లా సాద్విలాస్ అక్షయ దేహముదాచితి నీవు ఆనందముందుమి అక్షయ దేహముదాచితి నీవు ఆనందము శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుని నీవు లక్ష్యము పెట్టకుని తుపాకి బాంబు కత్తి బల్లె మోతకు తకు తకు తుపాకి బాంబు కత్తి బల్లె మోతకు తకు తకు అపాయమేమియు రాదు నీకు అది నీకేలోకు నిజముగా అది నీకేలో వేసిన దేవుని సభకు రండి వచ్చి వేసిన దేవుని సభకు చేరదము రండి త్వరలో యేసుని కలుసుకొని విని దొరలౌదము రండి నిజముగా దొరలౌదము రండి సాగిరాస్ జయము కీర్తనలు జయ శబ్దముతో జయముగా పాడండి జయము జయమాయనులేండి జయమే క్రీస్తుని చరిత్రయంతట జయమే మరణమునా కూడా జయమే నిజమును సాగిరాస్ అందరికీ నమ్మకండి ఆరాధన చేసుకుందాం అందరికీ నమ్మకండి. మరి ఆరాధన కొరకు ప్రార్థన చేసుకుందాం. మీరు ఏ స్థలాల్లో ఉన్నా స్థలాల నుంచి ప్రార్థన చేసుకోండి. ఆరాధన కొరకు ప్రార్థన చేయండి. అందరికీ మన్నమాట. మహాపరిశుద్ధుడా మీ పాదములకు రండి నాయన, తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్మగా పరలోక ఋషుల్ని పరలోక భక్తుల్ని మా తండ్రి గారైన దేవదాసయ్య గారి ఆత్మను మీరు మాతో ఉంచి ఉన్నారని మేము నమ్మించి ఉన్నాము. దేవా, దీనులము అల్పులము పాపులము ప్రభ నాయన తండ్రి మమ్మల్ని సజీవుల గుంపులో మమ్మల్ని ఉంచి ఉన్నావు నాయన తండ్రి. మమ్మల్ని కాపాడి ఉన్నావు, ఉంచి ఉన్నావు నాయన తండ్రి. నాయన ఆరోగ్యముగా ఉంచి ఉన్నావు. అందుకు నీకు నమస్కారములు చెల్లించుకుంటూ ఉన్నావు. ఈ లైవ్ను చూస్తూ ఉన్నారు నాయన తండ్రి. వాళ్ళ దగ్గర తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్మగా వాళ్ళ దగ్గర ఉండమని అడుగుచున్నాము. ఇదిగో లోక పరిస్థితులను బట్టి ప్రభ నాయన తండ్రి, ఇదిగో ఎవరిని మిరుగుదుమా అని ప్రభ నాయన తండ్రి తిరుగుచున్న ఆ బట్టి ప్రభ మేమందరము ఎవరి గృహాల్లో వాళ్ళు ఉండి ప్రభ ఎన్నో రోజుల నుంచి ప్రభ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము నాయన తండ్రి. పరిస్థితులను బట్టి ఎక్కడెక్కడైతే నాయన ఉండి ప్రభ మేము ఈ విధముగా ప్రార్థన చేసుకుంటున్నామో
ఈ ఆరాధన దీవెనలు ప్రతి బిడ్డలకి, ప్రతి బిడ్డ కుటుంబాలకి మీరు దయచేయమని అడుగుచున్నాము. నాయన భయముతో, భక్తితో ప్రభా, నిందారహితులుగా, నమ్మకమైన దాసులుగా నీ సన్నిధిలో మేము నిలవబడి ప్రభా, నాయన తండ్రి నిన్ను స్తుతించే బిడ్డలుగా, మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా ప్రభా, నాయన తండ్రి నమ్మకముగా విరిగి నలిగిన హృదయముతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాము. ఆరాధనలోకి వెళుతున్న మాకు ప్రభా, నాయన పరిశుద్ధ ఆత్మగా మీరు మాకు సహాయము దయచేయమని అడుగుచున్నాము ప్రభా. నాయన నీ బిడ్డ నాయన ఇక్కడ నిలవబడి బోధిస్తూ ఉండగా నాయన తండ్రి ఎన్నో మర్మాలు ఆ బిడ్డ ద్వారా మేము తెలుసుకుని ప్రభా, మంచి నేలను పడిన విత్తనములు ఏ విధముగా ఫలించి అభివృద్ధి పొందుతాయో ఆ విధముగా ప్రభా మేము నాయన మా హృదయాల్లో భద్రపరుచుకుని మేము అభివృద్ధి పొందుకుంటూ మేము ఫలిస్తూ ప్రభా, మా పక్కవారిని, మాకు కావలసిన ప్రతి బిడ్డల్ని ప్రభా, నీ రాకడికి ఎవరు సిద్ధపడాలో వాళ్ళందరినీ సిద్ధపరిచే భాగ్యాన్ని మా బ్రతుకులకి మీరు దయచేయమని అడుగుచూ ఉన్నాము. నాయన తండ్రి, ఆరాధన పొడుగునా మీ కాపుదల మా పైన ఉంచమని, నాయన మీరు మమ్మల్ని చూస్తుండే దేవుడువు, నాయన తండ్రి మా ప్రవర్తన, మా హృదయము అన్నీ నాయన మా శరీరము నాయన మీ ఆధీనంలో ఉంచుకోమని సహాయము దయచేయమని, ఈ ఆరాధన దీవెనలు ప్రతి కుటుంబాలకి మీరు దయచేయమని త్వరగా రానియున్న యేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రి గాను, కుమారుడు గాను, పరిశుద్ధాత్మ గాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమే నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు, పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించి చిన్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొనుచున్నా నీకు అనేక స్తుతులు. నీవు కలిగి చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగునా నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడి విషయములన్నిటినీ దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము, ఆమేన్. ప్రియులారా, ప్రభువునందు ప్రియులారా, మనము అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాపస్థితిని ఒప్పుకుని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేనివారమని చెప్పుకునేడలా మనలో సత్యం ఉండదు. మన పాపం మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రముగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునేడలా ఆయనను అబద్ధికులుగా చేయవారమవుదుము. ఆయన వాక్యము మనలో నుండదు. తన అతిక్రమ పరిహారమునందునవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. మన పాపములు ఒప్పుకుందాము. అందరూ నాతో చెప్పండి. పరిశుద్ధుడైన దేవా, మేము మా జనమును బట్టి, నైజమును బట్టి పాపులమై ఉన్నాము. తలంపును బట్టి, చూపును బట్టి పాపులమై ఉన్నాము. వినుటను బట్టి, మాటను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవర్తన బట్టి, క్రియలు బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము, ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసుల అందరి అన్ని పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు. మన పాపములను జ్ఞాపకము చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించెదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులను అసహించుకొలసిందిగా గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు, ఆమేన్. తండ్రి అయిన దేవుని తలంచుకురుచు పాత నిబంధనల పాఠము చదవలను. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 16, 17, 18 అయ్యగారు చదువుతారండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 16, 17, 18. నా మంచము మీద రత్న కంబలను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరిచినాను. నా పరుపు మీద బోలము అగరు కారపు చెక్కు చల్లి ఉన్నాను. ఉదయం వరకు ఒలపు తీరా తృప్తి పొందుదుము రమ్ము. పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నొందుదుము రమ్ము. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించును గాక, ఆమేన్. కుమారుడైన తండ్రిని తలంచుకొనుచు సువార్తలోని పాఠము చదవలను. లూకా సువార్త 20వ అధ్యాయము
34, 35, 36 చార్లీ చదువుతాడండి. లూకాసు వార్త 20వ అధ్యాయము 34, 35, 36. And Jesus said to them, the sons of this age marry and are given in marriage, but those who are considered worthy to attain to that age and to the restriction from the dead neither marry nor are given in marriage, for they cannot die anymore, because they are equal to the angels and are sons of gods, being sons for the restriction. May God bless these words. Amen. ఆమేన్. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకునుచు పత్రికలోని పాఠము చదవలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు పావని చదువుతుందండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనములు. So, if there is any encouragement in Christ, any comfort from love, any participation in the Spirit, any affection and sympathy, complete my joy by being of the same mind, having the same love, being in full accord and one of mind. Do nothing from liberty or conceit, but in humility count others more significant than yourselves. May God bless His words. ఆమేన్. వాక్యమిచ్చిన తండ్రికి స్తుతి. త్రియేక దేవుడైన దేవా, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప ధారమగు నీ గ్రంథమును మాకు దయచేసినావు కాబట్టి నీకు అనేక కృతజ్ఞతా స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలనియు ఈ పుస్తకంలో ఇచ్చినావు గనుక నీకు మా వందనములు సమర్పించుకునిచున్నాము. ఆమేన్. మన విశ్వాసం ఒప్పుకుందాము. అందరూ నాతో చెప్పండి. దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభ లక్షణములతో నిత్యము మహా తేజముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడు గాను అనాది స్థితిని బట్టి దేవుడు గాను సంచరించుచు దివ్య బోధల మూలము గాను అద్భుతముకు ఉపకారముల మూలము గాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువరానుపై వేసుకుని మరణమౌట మూలము గాను ఆయన సమాధిలో నుండి 3వ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదేవ స్థితిని ప్రేమను వెల్లడించినడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమే విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాడనియు ఆయన 2వ మారు సంఘమును కొనిపోవుటకు మెగాసీనుడై వచ్చుననియు మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదురనియు సాతాను పాతాళంలో 1000 ఏళ్లు బంధింపబడుననియు ఆ తర్వాత ప్రభు భూమి మీద 1000 ఏళ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోననియు క్రీస్తు అతనిని నరకములో పడవేననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా నుండుట వలన భూమి పరలోకములో ఒక భాగమోననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏక దేవుడుగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశం వలనే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపును బట్టియే ఆ గ్రంథము అర్థమవును
తప్పవనని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించునని నమ్ముచున్నాను తండ్రి. కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన తగు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును కలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. దేవుడు ఇంతవరకు ఆరాధనలో మనకు తోడుగా ఉన్నారు. మరి విజ్ఞాపన ప్రార్థన కూడా చేసుకుందాం. ముఖ్యంగా లోకంలో ఉన్న కరోనా గురించి మనందరం ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాము. మరి ఇండియా దేశంలో మన బంధుమిత్రులు, స్నేహితుల కుటుంబాలు ఎంతోమంది మరి కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది మరి ప్రభువునందు నిద్రించిన వారు ఉన్నారు. వారి ఆత్మల శాంతి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ఎవరైతే ఇంకా ఆసుపత్రిలో ఉన్నారో వారికి స్వస్థత కలిగించి దేవుడు మరి ఇంటికి పంపించులాగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే కరోనా బారిన పడి మరియు జీవనోపాధి కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మరి రెండవ రాకడకు అందరూ సిద్ధపడలాగా దేవుని కృపలో ఆత్మ నాశనము కాకుండా ఆత్మరక్షణ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అందరూ మరి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు మనం ఇందాక పాడుకున్నాం, జయము పేరున మనము చిక్కుల మీద వేసుకుంటే మనకు జయం కలుగుతుందని. ప్రభు పేరు చిక్కుల మీద వేసుకుంటే మనకు సమాధానం కలుగుతుందని. మీకున్న ప్రతి ప్రశ్న మీద, ప్రతి సమస్య మీద, ప్రతి కష్టం మీద క్రీస్తు పేరుని రాష్ట్రతని మనం ప్రార్థన చేయాలి. అలాగే జయం అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. తప్పనిసరిగా ఆ కార్యక్రమాలు నెరవేరుతాయి. మనం ఆదరించే దేవుడు అంత గొప్ప దేవుడై ఉన్నారు. తప్పనిసరిగా ఆయన సహాయం చేస్తే దేవుడై ఉన్నారు. మనస్ఫూర్తిగా ఆయన్ని మరి కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపామయుడ, కరుణామయుడ, దయామయుడైన తండ్రి, వందనములు స్తోత్రములు ప్రభువా. ఎంతవరకు మాకు తోడుగా ఉన్నావు నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభువా, లోకంలో ఉన్న మహమ్మారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఈ కరోనాని లోకం నుంచి తొలగించండి. ఇదిగో 9 మాసములు 10 మాసములు అయినా మరి మమ్మల్ని పట్టి పీడిస్తున్న ఈ యొక్క భయంకరమైన రోగమును ప్రభువా లోకము నుంచి శాశ్వతముగా తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా యేసయ్యా, ఇది నీకు సాధ్యము, నీకు మాత్రమే సాధ్యమైనది కాబట్టి నిన్ను అడుగుచున్నాము తండ్రి. లోకములో ఎవరూ చేయలేని వారై ఉన్నారు ప్రభువా, నీ ఒక్కడవే చేయగలవాడివి తండ్రి. నీకు వందనాలు. కృప చూపించి ఈ సమాధానము దయచేయండి. ఎంతోమంది నాయన ప్రభు ఎన్నో ఇబ్బందులు పడుచున్నారయ్యా. ప్రతి కుటుంబము నాయన, లోకములో ఉన్న ప్రతి కుటుంబము దీనివల్ల ఇబ్బందులు పడుచున్నాయి నాయన. మరి ఒక్కరనేది లేదు నాయన, ఇద్దరనేది లేదు నాయన. ప్రతి దేశములోను, ప్రతి నాయన ఊరిలోను, ప్రతి కుటుంబంలోనూ ఈ సమస్య ఇబ్బంది కలుగు చేస్తుంది తండ్రి. రకరకాలమైన సమస్యలు, శ్రమలు బిడ్డలు పొందుతున్నారు నాయన. నీ బిడ్డలైన వారు నాయన రక్షింపబడాలని అలనాడు శిలువ మీద నీవు నాయన రక్తంను చిందించి పాప మరి భయంకరమైన సాతాను పన్నిన కుయుక్తి నుంచి, కుట్ర నుంచి మీ ప్రజలని మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ఇదిగో అనుకూల సమయము బిడ్డలైన వారు తెలుసుకొని నిజరక్షకుడివి, లోకరక్షకుడిగా తెలుసుకొని నీ వైపు వచ్చేవారుగా ప్రతి వారిని దీవించి తండ్రి. కాని వారిని, నిన్ను ఎరగని వారిని కూడా మీరు రక్షించే దేవుడు ఉన్నావు తండ్రి. ఉన్నారు ప్రభావ. ఈ కరోనా వల్ల ఇబ్బందులు పడి నాయన నాశనం అయ్యి నాయన నిద్రించిన వారు ఉన్నారు. వారి ఆత్మల శాంతి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆయా ఆత్మలను ప్రభా నాయన తండ్రి నిత్య పరదేశంలో వారికి విశ్రాంతి కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ఎవరైతే ఆసుపత్రుల్లో ఉన్నారో వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం
లోకంలో ఆసుపత్రులలో ఎంతోమంది ఎన్నో వందల వేల లక్షల మంది ఆయన మరి కరోనా బారిన పడి శ్రమ అనుభవిస్తున్నారు తండ్రి. మరి ఊపిరి ఆడక నాయన ఎంతో ఇబ్బందులు పడుతున్నారు తండ్రి. వారందరికీ మీరు స్వస్థత దయచేయమని, సమాధానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే మరి ఆయా సేవా పరిచర్య చేస్తున్న ప్రభువా మరి డాక్టర్స్ని, నర్సు, అలాగే మెడికల్ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అలాగే ప్రభుత్వ అధికారులు ఎంతోమందినైనా ఈ కరోనా గురించి అనేకమైన డ్యూటీలు చేస్తున్న వారి కుటుంబాలను, వారి ఆరోగ్యాలను దీవించండి ప్రభు. మరి వారి కూడా నాయన ప్రభు దీని బారిన పడిపోకుండా కాపాడండి తండ్రి. నాయన సహాయమును దయచేయండి అయ్యా. అసలు లోకమునకు సహాయం దయచేయండి. శ్రమ వచ్చినప్పుడు ప్రభు లోకములో ఉన్న మనుషులు ప్రభు, ఒక ఊరిలోని మనుషులందరూ, ఒక కుటుంబంలోని కుటుంబం అంతయు కలిసి మెలిసి ఉండడానికి ఆయన మీరు సహాయమును దయచేయండి తండ్రి. ఆయన ఈ విధముగా మరి దీని నుంచి బయటపడే మార్గం ప్రతి ఒక్కరూ మరి బయటపడే మార్గాన్ని వారిని ఎంచుకునేలాగా కృప చూపించు తండ్రి. ప్రతి ఒక్కరిని కాచి కాపాడు నాయన. యేసయ్యానికి వందనాలు తండ్రి. ఇదిగో నాయన మరి నాకు కరోనా వచ్చిందని చెప్పి ప్రభువా బిడ్డలు నాయన ఆ ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్య స్థితిలోకి కూడా వెళ్ళిపోవచ్చున్నారు తండ్రి. ఇదిగో ఆ భయంకరమైన రోగమునైనా తినివేయ ముందే వాళ్ళ ఆత్మలకు మరి నాశనము కలుగు చేసుకుంటున్నారు. మరి మనోధైర్యమును ఇచ్చే వారిని మీరు అక్కడ కల్పించండి ప్రభువా. యేసయ్య ఎవరైతేనైనా మరి ఇబ్బందుల్లో ఉన్నారో వారికి ఇదిగో నీ దైవ సేవ ఎంతో ఉన్నారు, వారు వాళ్ళకి ఆయన బోధ చేసి మనోధైర్యమును ఇచ్చి నాయన ఇదిగో నీకు వచ్చిన శ్రమ శాశ్వత కాలము కాదు, మరి అది అశాశ్వతమైనది, నీకు స్వస్థత కలుగుతుందని చెప్పి చేస్తే ఎవరూనైనా చింతపడిపోకుండా, ఎవరూ నశించిపోకుండా ప్రభా అనేక వందనాలు తండ్రి. మీ కృప చూపించండి. అవును తండ్రి, ఇది నాశనమునకు వచ్చినదే గాని ప్రభా మరి ఎవరికి అవసరము లేదు నా తండ్రి. ఆయన యేసయ్య బిడ్డలైన వారు భయపడి నాయన వారి ఆత్మను నాశనము చేసుకుంటున్నారు తండ్రి. నీకు వందనాలు. మీ కృప చూపించి అటువంటి బిడ్డల ఎడల దయ కలిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వందనములు ప్రభువా. ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి. ఇదిగోనైనా నీ యందు నిద్రించిన వారు ధన్యులు అన్నావు. నిత్య పరలోక రాజ్యంలో వారి ఆత్మలకు శాంత మరి నీ బిడ్డలైన వారు అలనాడు పౌలు చెప్పినట్టుగా బ్రతుకుట క్రీస్తే ధైర్యము కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభు. సహాయము దయచేయండి తండ్రి. వందనాలు. అలాగేనైనా మరి ఈ సమయంలో గర్భిణీ స్త్రీల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి వారికి సుఖప్రసవము కలిగించండి ప్రభా. మరి ఆసుపత్రికి వెళ్లకుండానే మరి ఇంటి దగ్గరే డెలివరీ అయ్యే భాగ్యమును దయచేయండి. ఎందుచేతనంటే ఆసుపత్రిలో నైనా మరి అనారోగ్యముతోనైనా ఇబ్బందులు నైనా ఈ కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులుగా ఉన్నాయి కాబట్టి అయినా మరి వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ఎవరైతేనైనా గర్భిణీ స్త్రీలు ఉన్న వారికి నైనా ప్రభా సుఖప్రసవము కలిగించి మీరు దీవించి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాము. అలాగే నాయన ఈ కరోనా వల్ల ఉద్యోగాలు పోగొట్టుకుని జీవనోపాధి లేకుండా బ్రతుకుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. వారిని తోడుగా ఉండి ఆదరించున్నాయన. నీవు తప్ప ఆదరించేవారు ఎవరు ఉంటారు తండ్రి. నీకు వందనాలు. మరి లోకంలో అధిక ధనవంతులు ఉన్నారు, అధిక దరిద్రులు ఉన్నారు ప్రభా. మరి ధనవంతులైన వారు వారి యొక్క ధనములోంచి కొంత వీరికి సహాయం చేస్తులాగున వారి మనసులను ప్రేరేపణ కలుగ చేసి ఈ కష్టకాల సమయం ముందు వారిని ఆదుకునేవారుగా దయచేయండి. నేను ఈ సహాయములు సహకారములు అందిస్తున్న వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇంకా ఎక్కువ సేవా పరిచర్య చేయడానికి, ఇంకా ఎక్కువ సహాయములు చేయడానికి ప్రతి ఒక్కరిని ప్రేరేపణ కలుగచేయండి తండ్రి. వందనములు స్తోత్రములు. మాకును అట్టి భాగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు ప్రభు. లోకంలో నీ కరోనాను తొలగించి లోకానికి సమాధానం దయచేయమని ఆయన నీ సర్వత్రికా సంఘములన్నిటినీ దీవించి ఆశీర్వదించమని మరి ముఖ్యముగా నా తండ్రి మరి ఇజ్రాయేల్ దేశ ఆయన శాంతి యొక్క ఒప్పందము
దీవించి ఆశీర్వదించమని, మరి అక్కడ మందిరము కట్టబడడానికి నీవు ప్రణాళిక సిద్ధము చేస్తున్నందుకే నీకు వందనములు చేస్తున్నములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన నీ దేశమును ప్రభు మీద దీవించి ఆశీర్వదించి కృపా సమాధానములు లోకమునకు దయచేయమని యేసయ్య అతి ప్రాముఖ్యమైన పుణ్యనామమున మిక్కిలి వినయముతో బ్రతమాలను ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అందరికీ ఏమన్నా తండ్రి దేవాది దేవుడు ఇంతవరకు మనకు తోడుగా ఉండి ఆరాధనలోను విజ్ఞాన ప్రార్థనలోను దేవుడు కృప దయచేసినందుకు త్రేయక దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి ఈ రోజుల్లో ఒక గొప్ప కార్యము లోకంలో జరిగింది. మరి అది మీ అందరికీ కొంతమందికి తెలుసు అనుకుంటున్నాను, కొంతమందికి తెలియదు అనుకుంటున్నాను. అబ్రహాము ఒప్పందం అని చెప్పి ఇశ్రాయేలు దేశము మన యుఏఈ కలిసి ఒక ఒప్పందానికి నాంది పలికినట్టుగా చూస్తున్నాం. మరి యెరూషలేము పట్టణము గురించి దేవుడు ఎంతో చింత కలిగి ఉండి, యెరూషలేం అంటే దేవునికి ఎంతో ప్రీతికరమైన ప్రదేశం. మరి ఆ దేశము అలాగే దాని చుట్టుపక్కల నుంచి అంతయు సమాధానముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. అయితే మరి మిడిల్ ఈస్ట్లో గొడవలు ఉంటుండగా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఈ గొడవలు ఉంటుండగా ఇప్పుడు ఈ కరోనా సమయంలో దేవుడు చేసిన అద్భుత కార్యం ఏమిటంటే ఇజ్రాయేలు దేశమునకు అరబు దేశాలకు శాంతి ఒప్పందాన్ని దేవుడు కలుగచేశారు. మరి వాళ్ళు అబ్రహాము ఒప్పందము, అబ్రహాం ఎకార్డ్ అని చెప్పి ఒక ఒప్పందాన్ని వాళ్ళు శాంతి ఒప్పందాన్ని చేసుకున్నట్టుగా చూస్తున్నాము. ఇక్కడ మరి అబ్రహాము గారి కుమారులైన ఇస్మాయేలు సంతానమైన మహమ్మదీయులు, అలాగే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు సంతానమైన యూదులు అలనాడు అబ్రహాము గారి సమయంలో విడిపోయి ఉన్నారు. మరి రెండు జాతులుగా మహమ్మదీయులు యూదులుగా వాళ్ళు విడిపోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి మధ్యన వైరము జరుగుతూ ఉన్నది. అయితే మరి ఈ మహమ్మదీయులు ఆ యూదులు కలిసి మరి కొన్ని వారముల క్రితము శాంతి ఒప్పందము చేసుకున్నట్టుగా చూస్తున్నాము. మరి వాళ్ళు ఒక కాయిన్ కూడా రిలీజ్ చేశారు. ఆ కాయిన్లో మొత్తము ప్రకటన గ్రంథం అంతా కనిపిస్తూ ఉంటుంది. ప్రకటన గ్రంథం అంటే రెండవ రాకడ గురించి అక్కడ అది తెలియచేస్తుంది. రెండవ రాకడ అనేది ఖచ్చితము, మరి ముఖ్యముగా అది అతి సమీపముగా ఉన్నది అని చెప్పి ఆ నాణ్యం తెలియచేస్తుంది. ఎందుకంటే
ఎప్పుడైతే వీళ్ళందరూ కలిసి ఉన్నారో వెంటనే అక్కడ మందిరము కట్టబడుతుంది. సులైమాను మహారాజు కట్టిన మందిరము కూల్చబడింది, అలాగే అది నాశనం చేయబడింది. మరలా అక్కడ మందిరము కడితే దేవుని యొక్క రెండవ రాకడ అతి సమీపమని దేవుడు సెలవిస్తున్నారు. ఇప్పుడు ఈ మందిరము కట్టడానికి ఇజ్రాయెల్ దేశము, అమెరికా దేశము మరి ఆశపడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు మహమ్మదీయ దేశములైన మన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే బహ్రెయిన్, అలాగే కొన్ని ముస్లిం కంట్రీస్ కూడా వారితోటి ఒప్పందాలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నాయి. మరి రాబోయే కొన్ని రోజులు నెలలలో ఇంకా ఎక్కువ అరబ్ దేశాలు, మహమ్మదీయ దేశాలు ఇజ్రాయేల్తో కలిసిపోయినప్పుడు అంతటికీ శాంతి సమాధానంలో కలుగుతాయని దేవుడు మరి ఈ యొక్క ప్రణాళిక సిద్ధం చేసినట్టుగా మనం చూస్తున్నాము. ఇది కనుక జరిగితే రెండవ రాకడ మరి అతి సమీపముగా ఉన్నట్టు లెక్క. దానికి మరి సంఘం ఏమి చేయాలి? వధువు సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి. సంఘము సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైనది. సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి. అప్పుడే ఆ రెండవ రాకడలో ఎత్తబడే సంఘము ఉంటుంది. అందుచేత ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది వధువు సంఘం యొక్క సిద్ధపాటు గురించి. వధువు సంఘము వరుణి కొరకు, వధువు సంఘము వరుణి కొరకు ఎదురు చూచుచున్నది. అదము యొక్క పాపమైనా, అదము యొక్క పాపమైనా అంటకుండానున్నది. అంటనీయాకున్నది. అంటనుచున్నది. వధువు సంఘము వరుణి కొరకు, వధువు సంఘము వరుణి కొరకు ఎదురు చూచుచున్నది. త్వరగననగా గురుతులైనా, త్వరగననగా గురుతులైనా తరువాతనుచున్నది. గురుతులు జరిగిన దొంతి, గురుతులు జరిగిన దొంతి గురుతు పెట్టుచున్నది. వరుణి గురుతనుచున్నది. గురుతనుచున్నది. వధువు సంఘము వరుణి కొరకు, వధువు సంఘము వరుణి కొరకు ఎదురు చూచుచున్నది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనంలో ఒకసారి చదువుకుందాం. కాగా నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. 7 దీపస్తంభములు 7 సంఘములకు సూచనగా దేవుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. 7 నక్షత్రాలు 7 దూతల ప్రధాన దూతలుగా దేవుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా చూస్తున్నాము. ఇక్కడ 7 సంఘములు దూతలు, 7 దీపస్తంభములు 7 సంఘములు. వీటి మధ్యన సంసారము చేస్తున్న యేసు క్రీస్తు తండ్రి
రెండవ రాకడ కొరకు ఆయన ప్రణాళిక సిద్ధంప చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. 7 సంఘముల గురించి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ 7 సంఘములు ఏమిటి అంటే, సృష్టి ఆరంభించిన కానించి రెండవ రాకడ వరకు బ్రతికిన ఆయా సంఘాల చరిత్ర దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే ఆయన మహిమ సింహాసనం మీద మహిమ లోకములో మరి ప్రధాన దూతల శబ్దములతో సెరుపుల స్తుతులతో కొనియాడబడుచుండగా దేవుడు ఆలోచన చేసి ఉన్నారు. ఆయన వీళ్ళందరూ నన్ను పొగుడుచున్నారే, నా రూపమున మనుష్యులను కూడా నేను భూలోకములో సృజిస్తాను, వాళ్ళని సృజించినప్పుడు వాళ్ళ ద్వారా కూడా నేను స్తుతులు పొందుకుంటాను. స్తోత్రం 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 అని కెరుపులు సెరుపులతో దివ్యమూలముగా ఆ పరలోక రాజ్యములో తండ్రి మరి ఆ స్తుతులు కొనసాగుపడుచుండగా ఆయనకి వచ్చిన మంచి ఆలోచన అంటే తన రూపములో మనవులను సృష్టించి మరి వారిని కూడా దేవదూతల కంటే అధికముగా వాళ్ళని తీర్చిదిద్దాలని ఆశపడి అలనాడు మరి ఆదాము అవ్వలను దేవుడు సృజించినట్టుగా మనము చూస్తున్నాము. మరి దేవదూతల కంటే అత్యధికమైన మహిమ మానవులకి దేవుడు అక్కడ దయచేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. అయితే అప్పటికే లోకములో ఉన్న సాతాను ఏమి చేసింది అంటే ఈ ఆదాము అవ్వలని మోసము చేసి వాళ్ళు పాపము చేసేవారిగా వాళ్ళని మార్చివేసినట్టుగా మనము ఆది కాండంలో చూస్తూ ఉంటాం. అయితే అప్పటి నుంచి ఈ లోకానికి పాపము సంప్రాప్తమైనది. దేవుడేమో మానవులని దేవదూతల కంటే అధికముగా ఉంచాలని ఆయన ఆశపడినప్పుడు సాతాను యొక్క కుయుక్తి ద్వారా వాళ్ళు మరి నాశనమునకు పాపమునకు దిగజారిపోయినట్టుగా మనము చూస్తున్నాం. అప్పటి నుంచి ఆయన మరలా ఆ ప్రజలను కాపాడుతూ ఆయా సమయాలలో ఆయన మరి ప్రవక్తలను పంపించి ప్రజలను మార్పు కలుగ చేసి ఆయన వైపు తిప్పుకోవడానికి ఆయన ఎన్నో ప్రయత్నములు దేవాది దేవుడు చేస్తున్నట్టుగా మనము పాత నిబంధన గ్రంథంలో చూస్తున్నాము. ఎంతమందిని ఆయన ప్రవక్తలను ఆయన పంపించాడు, ఎంతమంది మంచి వారిని ఆయన లోకములో పెట్టించి వాళ్ళ ద్వారా దేవుని యొక్క మహిమాంతస్తును పెంచాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ మరి అబ్రహాము, అలాగే మరి నోవహు, అలాగే మరి మోషే, అలాగే రకరకాల ప్రవక్తలని దేవుడు మరి లోకములకు పంపించాడు. కానీ ఆయా ప్రవక్తల యొక్క ఫలము కొద్ది కాలము మాత్రమే ప్రజల మీద ఉండేది. మరలా ప్రజలంతా పాపభరితులైపోయి సాతాను యొక్క కుయుక్తి వల్ల మరలా పాపములో పడిపోతూ లోకములో ఎన్నో రకాల దేవతలను, ఎన్నో రకాల దేవుళ్ళను, విగ్రహాలను తయారు చేసుకుని వారిని పూజించే వారిగా ఈ సాతాను ప్రేరేపణ కలగజేసి సృష్టికర్త ఆది రక్షకుడైన ఆ దేవుడిని మర్చిపోయేలాగా మరి ఈ సాతాను కుట్ర పనినట్టుగా మనము చూస్తున్నాము. మరి వీళ్ళందరూ నాశనమైపోవడం దేవుడికి ఇష్టము లేక ఆ దేవాది దేవుడే యేసు క్రీస్తు కుమారుడుగా తండ్రి అయిన దేవుని కుమారుడుగా లోకమునికి వచ్చి మరి లోకాన్ని పాపరహితులు చేసి శిలువ మరణము పొంది శిలువ రక్తముతోటి పాపాన్ని నాశనము చేసి వాళ్ళందరికీ పాప విమోచన దేవుడు కలగజేస్తారు. అలాగే మరలా 3వ రోజున లేచి మరి ఆయన ఆరోహణుడై పరలోక రాజ్యముకు చేరుకున్నట్టుగా మనము చూస్తున్నాము. అయితే అప్పటి నుంచి ఆది కాండము నుంచి మరలా 2వ రాకడ వరకు ఆయన ఏలుపోతూ మరలా నేను వస్తాను, వచ్చి మీలో పుణ్యాత్ములను, మంచి వారిని, పాపరహితులను, పరిశుద్ధులను నేను నా రాజ్యానికి నేను తీసుకుని వెళతానని
వాగ్దానము చేస్తారు. అప్పటి వరకు ఆయన రాజ్యాలను సంఘాలను ఆయన ఈరోజు వాటి గురించి తెలియజేస్తున్నారు. మరి ఎఫెసీ సంఘము గురించి ఒకసారి చూద్దాం. ప్రకటన 2వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో వాటి గురించి రాసి ఉంటుంది. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత ఎత్తుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఇవనగా. చాలండి. ఇక్కడ ఎఫెసీ సంఘం గురించి ఆయన తెలియజేస్తున్నారు. మరి ఆయన ఏం చేస్తున్నాడు? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచారము చేయొచ్చు. ఆ సంఘమును హెచ్చరికలు చేస్తున్నాడు. ఏ హెచ్చరికలు చేస్తున్నాడంటే మరి ఆ సంఘము యొక్క లోటుపాటులను దేవుడు ఇక్కడ మరి వెళ్ళపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే ఈ ఎఫెసీ సంఘం ఎప్పటి నుంచి ఉందంటే ఎఫెసీ సంఘం ఎప్పటి నుంచి ఉందంటే క్రీస్తు జననము నుంచి ఆఫ్టర్ డెత్ 1 నుంచి 170 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ ఎఫెసీ సంఘము భూలోకములో ఉన్నట్టుగా ఇక్కడ రాస్తున్నారు. ఈ ఎఫెసీ సంఘం అంటే క్రీస్తు జననముతోటి క్రీస్తు సంఘము కట్టబడింది. మరి మొట్టమొదట క్రీస్తు సంఘాన్ని కట్టారు ఆయన. మరి ఆ 33.5 సంవత్సరాల ఆ యొక్క ఆ జీవన విధానములో ఆయన మరి ఎంతోమందికి క్రీస్తు మరి దేవుని యొక్క వాక్యమును అందించి సంఘముని కట్టి స్థాపించి ప్రారంభించారు. ఈ మొదటి సంఘము ఎఫెసీ సంఘము 170 సంవత్సరాలు ఈ సంఘం యొక్క చరిత్ర ఇక్కడ ఉంది. అలాగే వీళ్ళకి దేవుడిచ్చిన హెచ్చరికలు చాలా ఉన్నాయి. అవి మనం ఒక్కోసారి మనము ధ్యానిద్దాం. అయితే ఇప్పుడు 2వ సంఘం గురించి వెళ్దాం. 2వ సంఘము మరి చూద్దాం. ప్రకటన 2వ అధ్యాయము 8వ వచనం. స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు లేవనగా. చూసారా? స్ముర్న సంఘము గురించి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆల్ఫయు ఒమేగాను నేనే, మొదటి వాడును కడపటి వాడును నేనే. అంటే ఈజ్ ద ఫస్ట్ అండ్ ఈజ్ ద లాస్ట్. మనం ఈ మధ్యలో ఎంతో మందిని దూర్చేస్తూ ఉంటాం, ఎంతో మందిని పెట్టేశాం ఈ మధ్యన. కానీ మొదటి ఉన్నవాడు ఆయనే, చివరిగా మనము చేరుకోవలసిన వాడు ఆయనే. ఈ లోకములు ఇంకా మనం ఏదో ఈ విగ్రహారాధనలకి మరి రకరకాలైన దేవుళ్ళకి దేవతలకి మనము మరి బానిసలమైపోతున్నాము. కానీ ఆ మూగ జీవులు మనల్ని మళ్ళీ మన జీవితాలనేమి మార్చలేని స్థితి. అయితే ఈ మొదటి వాడు కడపటి వాడైన ఆ క్రీస్తు మాత్రమే మనల్ని రక్షించేవాడు. మన ఆత్మలను మనము ఈ జీవనము గురించి, ఈ శరీరము గురించి, ఈ రూపము గురించి మనము బాధపడుతూ ఉంటాం. ఈ రూపము అందముగా ఉండాలని మనం మేకప్ వేసుకుంటూ ఉంటాం. ఈ రూపము మరి ఎంతో బాగా ఉండాలి అని చెప్పి దాని గురించి ఎంతో శ్రమ మనం పడుతూ ఉంటాం. కానీ ఈ రూపము నీ దగ్గర ఉండేది మ్యాక్సిమం 100 సంవత్సరాలు. నీవు జన్మించిన తర్వాత 80 సంవత్సరాలు, కొంతమంది 40 సంవత్సరాలు, కొంతమంది 50, కొంతమంది 60, 70, 80, 90, 100కు మించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్వరూ బ్రతకటం లేదు. నీ శరీరము నాశనం అయిపోతుంది, నీ రూపము మారిపోతుంది, మరి నశించిపోతుంది. ఆ తర్వాత ఎవరు నిన్ను జ్ఞాపకము కూడా చేసుకోరు. కానీ నీ ఆత్మ ఈ 100 సంవత్సరాల తర్వాత, ఆ చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది అది నీకు తెలుసా? అది ఎక్కడ రక్షింపబడుతుంది నీకు తెలుసా? నిత్య పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలోకి చేరుకుంటుంది, ప్రభు సన్నిధిలోకి చేరుకుంటుంది. అక్కడ 1000 కోట్ల కొలది సంవత్సరాలు, ఇంకా జీవితాంతము, ఇంకా లైఫ్ అంతా అక్కడే హాయిగా దేవుని మందిరంలో ఆ విందులో పాల్గొంటూ దేవునికి మరి ఆయన ఆహారముతో, ఆయన ముఖముతో ఆయన్ని స్వయముగా చూస్తూ సంతోషము చెందుతారు.
ఇది నిజమైన మన జీవనం యొక్క సరళి. మరలా ఏ కుక్కగానో పందిగానో నక్కగానో పుడతాం, లేదంటే వేరే జన్మ ఉంటుంది. ఇదంతా ఏమీ లేదు. ఒకటే, రెండు మార్గాలు ఉన్నాయి. చనిపోయిన ఈ 100 సంవత్సరాలు, కేవలం 100 సంవత్సరాలు బ్రతికితే ఈ 100 సంవత్సరాల తర్వాత నీ ఆత్మ ఏలితే ప్రభు దగ్గరికి వెళుతుంది, లేదా నిత్య నరకాగ్నికి వెళుతుంది. అక్కడ మంటలు, గంధపు మంటలు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ నీ ఆత్మ అందులో పడి విసించిపోయి ఆకారాలు చేస్తూ, అయ్యో అలనాడు ఆ పాస్టర్ గారు చెప్పారే నేను వినలేదే అని అన్నీ అప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ ప్రయోజనం లేదు. ఎందుకంటే అది సాతాను సమాజం. సాతాను సమాజంలో ఇప్పుడు మనం అందరం ఉన్నాము. ఇప్పుడు తర్వాత కూడా మరి వాటికి మనము మరి ప్రాధాన్యత ఇస్తున్నాము. కాబట్టి అవి మనల్ని వశము చేసుకుని నిత్య నరకాగ్నికి, ఎందుకంటే దేవుడు సాతాన్ని నరకవాస్తిగా పెట్టి ఉన్నాడు. పరలోక రాజ్యంలో స్థానము లేదు. అందుచేత వీరందరూ అక్కడికి చేరుకుంటారు. కాబట్టి అక్కడ మరి ఈ యొక్క బాధ వేదన అనుభవిస్తూ ఆ దగదగా మండే మంటల్లో ఆ ఆత్మహాకారాలు చాలా భారముగా ఉంటాయి. తిట్టుకుంటూ ఉంటాం, కొడుతూ మాట్లాడుతూ ఉంటాం, శపిస్తాం, పళ్ళు కొరుకుతాం. ఏమి చేసినా విడుదల అనేది ఉండదు. అందుచేత తగిన సమయంలో, అనుకూల సమయంలో ఇప్పుడే మారు మనసు పొందుకొని క్రీస్తు వైపు చూసి ఆయన సృష్టికర్త, రక్షకుడు, లోకరక్షకుడు అని తెలుసుకుని ఆయన వైపు చూస్తే గనక నీ ఆత్మ నాశనము కాకుండా చల్లని హిమము గల ప్రదేశంలో హాయిగా నివసిస్తుంది. వేడి ప్రదేశము కావాలా, దగదగా మండే ప్రదేశము కావాలా, మరి హిమము లాంటి చల్లని వాతావరణంలో నీ ఆత్మ శాంతి చేకూరాలా అనేది మన చేతులకు దేవుడు అప్పగించినారు. అయితే ఈ స్మరణ సంఘము 170 సంవత్సరాల నుంచి 312 సంవత్సరాల లోకములో కాలము చేస్తున్నట్టుగా చూస్తున్నాము. ఆ సంఘము కూడా దేవుడికి ఇష్టము కాని సంఘమై ఉన్నది. మరి ఎన్నో నైనా ఆ సంఘములో మరి ఈ గ్రంథములో మనం చూసుకుంటే వాళ్ళ గురించి దేవుడు రాస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్న తప్పుడు పనులేంటో, వాళ్ళకు పడే శిక్షలేంటో దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే 3వ సంఘము గురించి చూద్దాం. 2వ అధ్యాయం ప్రకటన 12వ వచనం చూద్దాం. పెర్గంలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. చూసారా, పెర్గము సంఘము యొక్క పేరు పెర్గము. ఈ పెర్గము సంఘము గురించి వాడి గల 2 అంచుల ఖడ్గము, దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గము. నువ్వు ఎటువైపు తిప్పినా సరే అది షార్ప్గానే ఉంటుంది. ఒకవైపు మరి షార్ప్గా ఉండే, ఒకవైపు మరి మెత్తగా ఉండేది కాదు దేవుని వాక్యం. నువ్వేటు తిరిగి చూసినా సరే అది మనల్ని మరి శిక్షించేదిగా ఉంటుంది. ఎందుకంటే ఆ శిక్ష మనల్ని రక్షించడానికి దేవుడు ఉపయోగించే కవచమైనది. ఈ దేవుని వాక్యము ద్వారా మన ఆత్మలను రక్షించడానికి దేవుడు వాడే 2 అంచుల ఖడ్గము దేవుని వాక్యమై ఉన్నది. ఇక్కడ ఈ పెర్గము 3వ సంఘముగా లోకములో వెలిసినట్టుగా చూస్తున్నాము. 312 సంవత్సరాల నుంచి 606 సంవత్సరముల వరకు లోకములో ఈ సంఘము ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అయితే ఈ సంఘము కూడా కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, దేవునికి ఇష్టము కాని పనులు, దేవునికి ఇష్టమైన పనులు చేసిన సంఘముగా ఉన్నట్టుగా చూస్తున్నాము. ఆ తర్వాత ప్రకటన 2వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. తుయతీరులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా. అగ్ని జ్వాలలు గల కన్నులు, అపరంజి పాదములు, అంటే ఆ యొక్క దేవుని యొక్క మహిమ వాసం. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క మహిమ దేవుడు ఇక్కడ ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆ సంఘమును తుయతొరై సంఘము గురించి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. మరలా ఈ సంఘము కూడా దేవునికి అనుకార కార్యములు చేస్తున్నట్టుగా, అలాగే దేవునికి ఇష్టము కాని పనులు చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. అలాగే మరి
ఈ సంఘము కూడా 606 నుంచి 1520 సంవత్సరాల వరకు లోకములో ఉన్నట్టుగా చూస్తున్నాము. అలనాడు మన తండ్రి గారైన దేవదాసాయి గారికి దేవుడు ముఖాముఖిన కనిపించి ఈ సంఘముల గురించి బోధ ఆయన చేసినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ బైబిల్ ప్రకటన గ్రంథము యొక్క మర్మములు ఆ మహానుభావుడికి ఆయన తెలియచేస్తారు. ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాము. మనంతటా మనకి జ్ఞానము లేదు, కానీ ఆ పుణ్యాత్ముడి వలన దేవుడు ఆయనకి తెలియచేసి, ఇదిగో బైబిల్ మిషన్ సంఘము వధువు సంఘముగా నేను ఆశీర్వదిస్తున్నాను, రాకడ సంఘముగా నేను ఆశీర్వదిస్తున్నాను ఆయనకు వాగ్దానము చేసి ఆయన ఈ యొక్క మర్మములు తెలుసుకుని ఆ విధముగా బైబిల్ మిషన్ బిడలు బ్రతకాలి అని చెప్పి దేవుడు ఆశపడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ సంఘంలో కూడా అనేక సమస్యలు, మరి దేవునికి అనుకూల కార్యములు వారు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత చూస్తే మరి 3వ అధ్యాయము 1వ వచనం. సర్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతి ఏమనగా. చూసారా, ఇక్కడ సార్దిస్ సంఘము గురించి కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. 7 ఆత్మలు కలిగిన దేవుడు అక్కడ ఆ సంఘాన్ని ఆయన ఆత్మల రూపములో చూస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. ఈయన కూడా మరి ఈ సంఘములో కూడా మంచి కార్యములు చెడు కార్యములు చేసి మరి దేవుని యొక్క మరి జీవనము సాగించినట్టుగా మనము చూస్తున్నాము. వీళ్ళు 1520 సంవత్సరాల నుంచి మరి 1720 వరకు లోకంలో ఈ సంఘం ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఆ తర్వాత 3:7 చూద్దాం. ప్రకటన 3:7. ఫిలిదెల్ఫియులలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయు లేకుండా తీయువాడును ఎవడను తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. మనము పూజించే క్రీస్తు సత్య స్వరూపి, పరిశుద్ధుడు. ఆయన ఏ పాపము అంటునీయకుండా ఈ లోకంలో బ్రతికిన గొప్ప పుణ్యాత్ముడై ఉన్నాడు. మరి సత్య స్వరూపి అయిన ఆయన ఈ పిలిపిదేయ సంఘము గురించి కూడా ఆయన తెలియజేస్తున్నారు. ఈ సంఘము క్రీస్తు శకము 1720 నుంచి 1900 సంవత్సరాల వరకు లోకములో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. చివరిగా 3:14. లయోదికయులలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. ఈ చివరి సంఘము అంటే ఇప్పుడు మనము ఉండే సంఘము క్రీస్తు శకము 1900 సంవత్సరాల నుంచి 2వ రాకడ వరకు ఉండే ఈ సంఘము గురించి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనము ఉండేది ఇప్పుడు లవదోకియా సంఘము. ఈ సంఘము గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. అయితే ఈయన ఏంటంట, సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు. ఈయన ఈ సంఘం గురించి హెచ్చరిక చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు మనము మాట్లాడుకునే మాటలు మన గురించి, ఇప్పుడున్న లోకంలో సంఘముల గురించి దేవుడు మరి అలా ఆ హెచ్చరికలు మనము ఇప్పుడు చూడబోచున్నాం. ఈ విధముగా మరి ఈ క్రీస్తు లవదోకియా సంఘము క్రీస్తు శకము 1900 సంవత్సరాల నుంచి 2వ రాకడ వరకు, క్రీస్తు యొక్క 2వ రాకడ వరకు ఈ సంఘం లోకంలో ఉంటుంది. దీని యొక్క మరి లోటుపాటులు ఏమి ఇక్కడ మనతో మాట్లాడబోచున్నారు. ఇవి తెలుసుకుని మనము మన జీవనాన్ని సరిచేసుకుని క్రీస్తు యొక్క 2వ రాకడకు సిద్ధపడేవారిగా మనము ఉండాలి. ఎందుకు ఉండాలి? ఎందుకు మంచి మనుషులుగా మనము బ్రతకాలి? ఎందుకు మనము దేవుని బిడలగా ఉండాలి అంటే ఇక్కడ
7 సంఘాలను దేవుడు మరి చూపిస్తున్నారు. ఈ సంఘాలు 7 రూపాలు దేవుడు వాటికి దయచేస్తారు. అయితే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క అంతస్తు దేవుడు కలుగ చేసినట్టుగా చూస్తున్నాము. మరి పరలోక రాజ్యంలోనంట ఆ యొక్క దేవుని యొక్క రాజ్య మహిమ రాజ్యములో 7 అంతస్తులు ఉంటాయి. ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క సంఘ బిడ్డలు ఉంటారు అని చెప్పి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నారు. అయితే ఈ లవదోకియా సంఘము, క్రీస్తు యొక్క సంఘము, రాకడ సంఘము దేవుని సింహాసనమునకు అతి సమీపముగా ఉండే తరగతిలో అవి కూర్చుంటాయంట. వాటి ఆత్మలు అంటే దేవుణ్ణి ముఖాముఖిగా చూసే భాగ్యము, దగ్గరగా చూసే భాగ్యము ఈ యొక్క సంఘ బిడలకు ఉంటుందని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే ఈ 7 సంఘములు ఈ ఆ తరగతులలో అవి ఉంటాయి. అలాగే క్రీస్తు యొక్క మహిమను చూసే సంఘముగా ఇవి ఉంటాయి. కాబట్టి వీటిని దేవుడు ఆయా గదులలో మరి భద్రము చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. అలాగే ప్రకటన 3:20 చూద్దాం ఒకసారి. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. హృదయమనేడి తలుపు హృదయమనేడి తలుపు నిలచి సదయుడగుచు తాటుచండు సకల విధములను నిలచి సదయుడగుచు దాటుచండు సకల విధములను హృదయమనడి తలుపు తలుపు దగ్గర ఉండి తడుతున్నాడంట ప్రభు. సంఘము లోపల ఉంది, ఆయన బయట తలుపు తడుతున్నాడు. సంఘము లోపల ఉంది, కానీ ఆయన తట్టే ఆ తట్టుడు, ఆ శబ్దము వెళ్ళలేని దౌర్భాగ్య స్థితిలో సంఘము ఉంది. సంఘం ఎవరి గురించి ప్రార్థన చేస్తుంది? ఆ దేవుడి గురించి, ఆ రక్షకుడి గురించి. ఆ రక్షకుడు దగ్గరికి వచ్చేసాడు, డోర్ దగ్గర ఉన్నాడు, టక్ 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 తలుపు కొడుతున్నాడు. వినలేని దౌర్భాగ్య స్థితిలో సంఘం ఉంది. ఎందుకంటే సంఘంలో ఏముంది? గర్వము, అహంకారము, అంతా దేవునికి ఇష్టము కానిది సంఘంలో ఉంది. రకరకాల సంఘాలు, ఆర్సిఎం అంట, సిఎస్ఐ అంట, బాప్తిస్మం అంట, యెహోవా సంఘం అంట, ఈరే సంఘం అంట, వారే సంఘం అంట, రకరకాల సంఘాలు. మనుషుల పేర్లు, మనుషుల యొక్క అభిప్రాయాలతోటి సంఘాలు. దేవుని మహిమపరిచే సంఘాలు కనపడవు. తన స్వమహిమని వెతుక్కుని బోధించే బోధకులు. నేను అలా చేయగానే వాడికి స్వస్థత వచ్చేసింది, ఆ దెయ్యం అలా పారిపోయింది అని చెప్పుకునే గొప్ప గొప్ప దైవజనులు. వీళ్ళందరూ ఉండగా దేవుడు అక్కడ తలుపు దగ్గర టక్ 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 కొడుతున్నాడంట. ఎందుకంటే నువ్వు తలుపు తీస్తే ఆయన లోపలికి వచ్చి నీతోటి యు వాంట్ టు ఈట్ విత్ యూ. కానీ సిద్ధపాటు లేదు సంఘానికి. సంఘంలో ఏం జరుగుతున్నాయి? ఓ గోల 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 గోల, ప్రార్థనలు, హాకారాలు, స్తుతులు, హాకారాలు. ఆయన మాట వినే శక్తి ఎవరికి లేదు. ఆ టక్ టక్ శబ్దాన్ని వినే శక్తి లేక ఆయన ఏమంటే నేను కొడుతున్నాను, ఎవరు తలుపు తీయట్లేదు. వీళ్ళందరూ ఆయన గురించే ఎదురు చూస్తున్నారు, మళ్ళా ప్రభు గురించే. కానీ ఆయన వచ్చేసాడు, అతి సమీపంగా ఉన్నాడు. ఆ డోర్ దగ్గర ఆ డోర్ తీస్తే ఆయన లోపలికి వచ్చేస్తారు సంఘంలో. కానీ ఎవరు సిద్ధంగా లేరు డోర్ తీయడానికి, ఎందుకంటే వాళ్ళకి వినపట్ల. అంత దౌర్భాగ్య స్థితిలో ఈ లవదోకియా సంఘం అంటే మనం ఉన్నాం.
ఈ సంఘానికి దేవుడిచ్చిన గొప్ప అంతస్తు ఏంటో తెలుసా? చావకుండా దేవుని సన్నిధికి చేరే సంఘం ఇది. ఆ యొక్క దేవుని యొక్క రెండవ రాకడలో అక్షయ దేహము దాల్చితే నీవు ఆనందముందోమి. అక్షయ దేహము దాల్చితే నీవు ఆనందముందోమి. లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుమి. నీవు లక్ష్యము పెట్టకుమి. చూసారా, అక్షయ దేహము తెలుస్తాము. ఇప్పుడు దేహము క్షయమైన దేహము. ఈ క్షయమైన దేహము అక్షయ దేహముగా మహిమ వస్త్రము కప్పబడుతుంది. అలాగ దేవుని ఆ యొక్క పరలోక రాజ్యానికి ఎత్తబడతాము. లవదోకియా సంఘానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత అదే. ఈ సంఘము రెండవ రాకడ వరకు ఈ సంఘం ఉంటుంది. ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వాళ్ళ జీవనముతోటి క్రీస్తు దగ్గరికి చేరతారు. చనిపోవలసిన అవసరం లేదు, మరి నరకం అనుభవించవలసిన అవసరం లేదు, సమాధిలో నిద్రించవలసిన అవసరం లేదు. అంత గొప్ప ధన్యత ఇచ్చాడు దేవుడు లవదోకియా సంఘానికి. అయితే ఈ సంఘం ఏం చేస్తుంది? లోకల సంఘం దేవుడి సన్నిధిలో మరి ఆ దెబ్బలాడుకుంటున్నారు. నేను అధ్యక్షుణ్ణి, లేదంటే నాకు ఆ అయ్యగారు పిలవలేదు, వాక్యం చదవడానికి నాకు అవకాశం ఇవ్వలేదు. చాడీలు, చప్పట్లు, రకరకాల కుట్రలు, కుతంత్రాలతో లోక సంఘాలు నిండిపోయి ఉన్నాయి. మరి లోక సంఘాలు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయంటే చాలా బలహీనముగా అవి స్వప్రయోజనాల కొరకు దేవుడు సంఘానికి వచ్చేవారిగా కూడా ఉన్నారు. నాకు ఇది తెచ్చేసి పెడితే దేవుడి సన్నిధికి వస్తాను, 7 వారాలు వస్తాను అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. దేవుడు దయతలిసి ఒకవేళ చేస్తే గనుక ఆ తర్వాత రఫు చెక్క. ఒకవేళ స్వార్థముతో చేస్తే గనక, అడిగితే గనక దేవుడు చేయడు, చేయకపోతే కూడా రఫు చెక్క. ఇంకా మరలా కనిపించవు, గాయమైపోతాం. ఆ దేవుడి సన్నిధికి మనము కనిపించకుండా పోతూ ఉంటాం. ఇటువంటి దౌర్భాగ్య స్థితి ఇప్పుడు సంఘము లోకంలో ఉంది. ప్రతిదీ దేవుడు అది ఇస్తేనే నేను వస్తాను. గివ్ అండ్ టేక్ అనేది నానుడి. మనం ఏమంటామంటే టేక్ అండ్ గివ్ అని, ముందు నాకు ఈ తర్వాత నేను ఇస్తాను అనేవారిగా మనం ఉంటాం. కానీ ఇచ్చి తీసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వేమి ఇచ్చావు దేవుడికి, నువ్వేమి ఇచ్చావు? అప్పుడు దేవుడి దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నావు? నువ్వు ముందు ఇవ్వాలి, నీ మనస్సుని ఇవ్వాలి, నీ హృదయాన్ని ఇవ్వాలి. అప్పుడు దేవుడు నీకు ఆశించింది ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆయన టక్ టక్ కొడుతున్నాడు తలుపు తీయమని చెప్పి, ఎవ్వరూ వినలేని స్థితి. ఆయన గురించే మళ్ళీ ప్రార్థనలు, ఆయన గురించే చప్పట్లు, ఆయన గురించే స్తుతులు, స్తోత్రాలు. అంటే వాళ్ళ చెవులు మందగింపబడ్డాయి అని చెప్పి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మహిమను వెతుక్కుంటున్నారు, కానీ ఆ ప్రభు మహిమను ఎదికే సంఘము లేదు. ఆ ప్రభు మహిమను వెదజల్లే సంఘము లోకములో లేదు. కాబట్టి ఆ రాకడ ఆలస్యం అవుతున్నది. 1 కొరింథీయుల పత్రిక 15:51-52 చూద్దాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలియపరచుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబోరు మోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. అక్షయ దేహము దాల్స్తారు. టక్కనే అలా చనిపోరు గాని అక్షయ రూపము దాల్చుకుని పరలోకానికి చేరుకుంటారు, మేఘముల మీదకి ఎక్కబడతారు అని చెప్పి ఇక్కడ కొరింథీ గ్రంథంలో రాస్తున్నారు. ఇది మన గురించే రాస్తున్నారు. సిద్ధపాటు కలిగి ఉన్నావా? పరిశుద్ధముగా నీ ఘటాన్ని ఉందా? పరిశుద్ధముగా దాన్ని కాపాడుకుంటున్నావా? సమస్త మలినాలతోటి దాన్ని మాలిన్యం చేస్తావా? ఇక్కడ 2 తిమోతి 3:1-5
2 తిమోతి 3వ అధ్యాయం మొదటి 5 వచనాలు. అంచె దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులను, ఆజితేంద్రియులను, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్విందులు, దేవుని కంటే సుఖానుభవములు ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. చూసారా, ఇప్పుడు లోకంలో ఉన్న సంఘం యొక్క స్థితి ఎలా ఉంది అంటే, మనుషులు స్వార్థ ప్రియులు, ప్రతి ఒక్కరూ స్వార్థ పరులు. 2 ధనాపేక్షులు, అందరికీ ఓన్లీ మనీ 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 మనీ, ధనం 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 ధనం. 3 బెంకములాడేవారు, దెబ్బలాటలాడేవారు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు. తర్వాత అహంకారులు, ప్రైడ్, గర్వం, ఎప్పుడు ఎవరిని తుడుతూనే ఉండేవారు. తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రులను చూసుకునేవారే కాదు, తల్లిదండ్రులని మరి వాళ్ళ యొక్క బాగోగులు చూసేవారు కాదు. ఏదైనా ఎవరైనా సహాయం చేస్తే కృతజ్ఞత లేనివారు, వెంటనే మర్చిపోతారు. 10 సార్లు సహాయం చేస్తే ఒక్కసారి చేయకపోతే 10 సార్లు చేసిన సహాయాన్ని మర్చిపోయి ఒక్కసారి చేయలేదు అని చెప్పి విషము కక్కేవారు. అపవిత్రుడు, పవిత్రత లేనివారు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదులు, అతితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఇటువంటి వారందరూ ఇప్పుడు లవదోకియా సంఘంలో ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ ఇప్పుడు లోకంలో ఉన్నారు. వీళ్ళందరినీ ఎలా తీసుకురాలి ఆయన? వీళ్ళు ఎప్పుడు మారతారు? అందుచేత దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. అయితే సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి. లోకంలో కార్యములు జరిగిపోవచ్చున్నాయి. మరి యెరూషలేము పట్టణంలో సంఘము కట్టబడుతుంది. అలాగే యూదులందరూ తిరిగి యెరూషలేముకు తిరిగి రాబోచున్నారు. మరి అక్కడ అతి సమీపముగా ఉంది. ప్రకటన 3వ అధ్యాయం 16-17. నీవు వెచ్చగానైనను అదేనండి చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువను, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసి ఉన్నాను, నాకేమియూ కొదువలేదని చెప్పుకొనిచున్నావు. చూసారా, క్షీణ సంఘం అంట. లవదోకియా సంఘము క్షీణ సంఘం. ఇక్కడ ఏమన్నారు? అన్నీ ఉన్నాయని గర్వం పడుతున్నారు, కానీ ఇక్కడ ఏమీ లేదు. గుడ్డివాడు, దిగంబరుడు, మరి దౌర్భాగ్యుడు ఈ సంఘంలో ఉన్నవారని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. వాళ్ళైతే ధనము కూర్చుకున్నా మాకేంటి అంతా బాగుంది అని ఆలోచన చేస్తున్నారు. మన ఆలోచన ఒకటైతే దేవుని యొక్క ఆలోచన వేరే రకంగా ఉంటుంది. మరి ఇలాగా ఈ లవదోకియా సంఘం గురించి దేవుడు తెలియజేస్తున్నారు. మరి ఈ లవదోకియా గురించి ఇంకా మనము వచ్చే వారాల్లో కూడా మాట్లాడుకుందాం. మరి ఇక్కడితో ఆఫ్ చేస్తున్నాను ఈ గ్రంథం. ఇంకా చాలా దేవుని యొక్క మర్మములు ఇంకా ఎంతో ఉన్నాయి. వాటి గురించి మనము వచ్చే వారం ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే,
మరి రాకడ సంఘము గురించి దేవుడు తెలియజేస్తున్నారు. ఆయన యొక్క రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వేమీ గొప్ప పనులు ఏమి చేయక్కర్లా. చూసిన వారిని చూసి ఒక చిరునవ్వు, ఎవరిని చూసినా ఒక చిరునవ్వు. ఎవరైనా చేయి చాచి నాకు సహాయం చేయి అని అడిగినప్పుడు ఎంతో కొంత సహాయం చేయాలి. ఇప్పుడు లోకంలో చాలా దౌర్భాగ్య స్థితులు ఉన్నాయి కాబట్టి, ఈ కరోనా వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి, ఎవరికొకరికి ప్రతి నెల కొంత సహాయం నీ జీతంలోంచి, నీ ఉపాధిలోంచి వాళ్ళకి కొంత సహాయం నువ్వు చేయగలిగితే నీవు రాకడ సంఘంలో ఉండగలుగుతావు, మహిమలోకానికి వెళ్ళగలుగుతావు. నీ ఆత్మ నిత్య పరలోక రాజ్యంలో శాంతింపబడుతుంది. అది ఒకటే, వేరేమొద్దు. కొబ్బరికాయ కొట్టక్కర్లేదు, ఆగరోతులు వెళ్ళించక్కర్లేదు, బనానాలు ఉలవక్కర్లేదు, నీ డబ్బులు అస్సలు ఖర్చు పెట్టక్కర్లా. మంచి మనసుతోటి ఆ సృష్టికర్తకి ప్రార్థన చేయాలి, ఆయన్ని మహిమపరచాలి, ఆయన్ని స్తుతించాలి. అది చాలు. నీ ధనం వేపు చేయమని దేవుడు ఇక్కడ తెలియచేయట్లేదు. అంచేత మరి సిద్ధపాటు కలిగే సంఘముగా మనం ఉందాం. ఈ రాకడ అతి సమీపముగా ఉంది కాబట్టి నాశనం వచ్చేస్తుంది. నాశనం వచ్చేసిన తర్వాత ఆ ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయిన తర్వాత ఏమీ చేయలేని దౌర్భాగ్య స్థితి. అప్పుడు ఇదిగో నీకు ఎన్ని 101 టెంకాయలు కొట్టానే, నువ్వు నన్ను కాపాడవా అంటే నీ పక్కనే ఉంటారు వాళ్ళందరూ. ఎవరు ఏమీ చేయలేని స్థితి. ఎందుకంటే అటువంటి దౌర్భాగ్య స్థితి మనకు రాకుండా ఉండాలని సృష్టికర్త అయిన యెహోవా దేవుడు తానే మరి లోకమును రక్షించి తన ప్రదేశానికి, తన దేశానికి, తన లోకానికి తీసుకువెళ్ళాలని ఆశపడుతున్న ఆ తండ్రికి ఎప్పుడు మనము విధేయులమై ఉండి ఆయన్ని స్తుతించాలి. దేవాది దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రభువైన యేసు రమ్మని ప్రార్థింపుము ప్రభువా, సభలకు మాత్రమే కాగా ఇతర సభలకు మాత్రమే కాగా ఇతర జనులకు కూడా ఇదియే ప్రార్థన, జనులకు కూడా ఇదియే ప్రార్థన. త్వరగా రానున్నా యేసు, త్వరగానే రాము తండ్రి, త్వరగా వచ్చు ప్రభువా చురుకు, త్వరగా వచ్చు ప్రభువా చురుకు. తన మీముని త్వరపడగలను, తన మీముని త్వరపడగలను. త్వరగా రానున్నా యేసు, త్వరగానే రాము తండ్రి. నేనిక సిద్ధంబుగా లేనని తెలిసినది నిరుకున్, గానన్ పరిశోధాత్మయనాను, గానన్ పరిశోధాత్మయనాను. కడకు సిద్ధము చేసి కొనెను, కడకు సిద్ధము చేసి కొనెను. త్వరగా రానున్నా యేసు, త్వరగానే రాము తండ్రి. స్తోత్రములు తండ్రి. మేము ప్రార్థన చేసుకుందాం. అందరికీ మన్నాతండి. మరి ముగింపు ప్రార్థన చేసుకుందాము. మరి రాకడ సమీపంలో మనం ఉన్నాం కనుక, ఇప్పుడు ఎన్నో ఉపద్రవాలు మనం చూస్తున్నాం కనుక, లోకంలో ఎన్నో మరి కరోనా మరి వస్తుందని ఎవరు ఊహించలేదు. అది 1 సంవత్సరం అంతా మనల్ని అందరినీ చాలా పీడించింది, ప్రతి ఒక్కరిని. మరి ఇది ఎవరు ఊహించలేని ఉపద్రవం. మరి
రాకడ సమీపంలో ఉందని చెప్పి ప్రతి నిమిషము మనకి దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ ఎవరు హృదయాల్లో అలా బలపరుచుకోండి, ఫలించండి, అభివృద్ధి పొందండి. మీ పక్క వారికి కూడా చెప్పి దేవుడు వస్తాడని చెప్పి ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన. సర్వవ్యాప్తమైన ఓ దేవా, సర్వలోకమునకు నీ సువార్త అందించుము. సర్వ మతముల వారికి నీ శుభవార్త అందించుము. నీ సంఘము తాను నేర్చుకున్న విశ్వాసములో మాదిరిగా లోకము ఎదుట నిలబడగల శక్తి దయచేయము. మత తత్కారములు, మిషన్ వివాదములు, తప్పుడు బోధలు, పాప శోధనలు, పాపము వలన కలుగు నష్టములు, వీటినన్నిటి నుండి మమ్మను తప్పించుము. కరువు కాలములో, వ్యాధి కాలములో, అజ్ఞాన కాలములో వాటి మూలముగా మానవులను నీ తట్టు త్రిప్పుము. లోకమునకు ఉపకారముగా ఏర్పడుచున్న అన్ని పనుల మీద నీ దీవెన కుమ్మరించుము. విశ్వాసులను నీ పరిశుద్ధాత్మతో నింపి ప్రభు యేసు యొక్క రెండవ రాకడకు సిద్ధపరచుము. ప్రతి కుటుంబంలోని వారిని, బీదలను, పాఠశాలను, వైద్యశాలను, అనాథశాలను, బైబిల్ సొసైటీ, ట్రాక్టర్ సొసైటీని, అన్ని వృత్తులను నీదను మెట్టల మీదను, నిర్జన ప్రదేశములోను, గాలిలోను ప్రయాణము చేయు ప్రయాణికులను, ప్రభుత్వం వారి ఏర్పాటులను కాపుదల గలని స్వాధీనమందు వర్ధిల్ల చేయుము. జ్యోతుల మీదను, పక్షుల మీదను, పశ్చాదుల మీదను, వృక్షాదుల మీదను, పంటల మీదను, అనగా నీ యావత్తు సృష్టి మీదను నిత్యము కరుణా దృష్టిని ప్రకాశింప చేయుచుండుము. ఆ వస్తువును, ఈ జీవిని దేవుడు దీవింపలేదు అను నేరము నీ మీదకు రానేయకుము. అన్యాయములు, అవమానములు, దోపిడీలు, హత్యలు, నిరాశలు, దుర్మరణములు, భూకంపములు, యుద్ధములు, అకస్మాత్తుగా రానయ్యున్న అపాయములు మొదలగు గండముల నుండి ప్రజలను విమోచింపుము. యంత్రముల యందును, అగ్ని యందును పనిచేయు వారిని, కత్తులు చేయువారిని, ఉపయోగకరమైన పనులు చేయువారిని, మట్టితోనూ, రాగితోనూ, కంచు మొదలగు లోహములతోనూ పాత్రలు, పనిముట్లు చేయువారిని, కర్రతో పని చేయువారిని, వస్త్రములు చేయువారిని, వర్తకములు చేయువారిని, పశువులను, మందలను కాయువారిని కాపాడుము. ఇండ్లు, గోపురములు, మేడలు, దేవాలయములు మొదలగు కట్టడములు కట్టువారిని దీవించుము. మంచి మంచి పుస్తకములు, పత్రికాదులు ప్రచురించు వారికి, చిక్కులలో నున్న వారికి, మంచి సలహాలిచ్చు వారికి కావలసిన జ్ఞానము, ఉపాయము, దీర్ఘాలోచన, పరిశీలన శక్తి అనుగ్రహించుము. మనుషులతో పాటు వ్యాధులను, దెబ్బలను, దినాహారములను కలిగి ఉన్న పశ్చాదులను, పక్షులను కనికరించుము. లోకములోనున్న ప్రార్థనా పరులందరికీ తరచుగా సార్వాంశము జ్ఞాపకము చేసి వారి చేత పట్టుదలగా ప్రార్థనలు చేయించుము. ఎట్టి వారిని గురించి అనను, ఎటువంటి వారిని గురించి అనను మరొక ప్రార్థించినట్లు వారిని ప్రేరేపించుము. ఆయా వృత్తులను, ఉద్యోగములను అనేకులు ఏర్పడి ఉన్నట్లు ప్రత్యేకముగా ప్రార్థన ఉద్యోగముల మీద కూడా కొందరిని ఏర్పరచుమని వేడుకునిచున్నాము. యంత్రములలోను, గనులలోను, సొరంగములలోను, నీటి అడుగున పనిచేయి వారిని కాపాడుము. విష పురుగుల నుండి, క్రూర మృగముల నుండి, దుర్జనుల నుండి మమ్మను తప్పించుము. ఏ అంశ ప్రార్థన మేము మరిచితమో అదియు నీకు సమర్పించుచున్నాము. మేము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా జయజూచును ఓ తండ్రి. మా అంతరంగ ప్రార్థనలు, మా బహిరంగ ప్రార్థనలు యుక్త కాలమందు నెరవేరునట్లు మా ప్రార్థనా స్తుతులు త్వరగా రానియున్న యేసు ప్రభు ద్వారా ఆలకించమని వేడుకునిచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి యందు నెరవేరును గాక. క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించుము. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. ప్రవేశించము జయము అపవాదికి లయం. ప్రవేశరక్తమునకు జయము, అపవాదికి లయం. ప్రవేశరక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికి నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవరం యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. యెహోవా నీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ మన తండ్రి దేవాదేవుని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.